ఆశీర్వాదం ఉంటుంది, నీయే తప్పదు. మనం గంగమ్మ తల్లి ఆశీర్వాదం ఉండాలంటే సర్ది తిన్న రేవు తలవాలి. సర్ది తిన్న రేవు తెలిస్తే గంగమ్మ తల్లి ఇంకా మంచిగా ఆశీర్వాదం ఇస్తుంది, బరకత్ ఉంటుంది. అంతేనా లేదా? ఇవాళ ఏమన్నా ఇచ్చింది ఉన్నది? ఏమన్నా ఏడాది అర్థం 2 ఏళ్ళ కాంగ్రెస్ వాడు వచ్చి ఏమన్నా ఒక పైసా పని అయిందా మీకు? ఒక పైసా ఉన్నాయి కూడా వీకుడు తప్ప, ఉన్న రైతు బంధు బంధవుడు తప్ప ఏమన్నా అయిందా? ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ రైతు బీమా కూడా బంధు పెట్టింది, 4 నెలలే దాని పైసలు కట్టలేదు. ఎంతో మంది చచ్చిపోతే దినవారం వెళ్ళక ముందు 5 లక్షలు ఇచ్చి బ్యాంకులు వేసాడు కేసీఆర్. 226 మందికి వచ్చినాయి. ఇప్పుడు అది కూడా ఇప్పుడు 6 నెలలే కట్టలేదు రేవంత్ రెడ్డి. అంటే మాటలు కోడలు దాటి చేతలు గడప దాటి ఉంటాయి, అన్ని ఉత్తుత్త మాటలే. టీవీ పెడితే అంత తిట్టుడు తప్ప, బూతులు తప్ప, ఒక్కటన్నా మంచి పనికొచ్చే పని మాట్లాడతారు ఎప్పుడన్నా? ఇగో ఇవాళ ప్రజలు కూడా మెల్లమెల్లగా అర్థమైంది, మళ్ళా కేసీఆర్ రావాలి, మళ్ళా బీఆర్ఎస్ రావాలని ఇలా ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు కేసీఆర్ కోసం. సో ఇవన్నీ కూడా మీరు కూడా ఆలోచన చేయండి, ఊళ్ళో కూడా మాట్లాడుంది. ఎందుకంటే మనం మంచిగా చేసుకున్నాం. రాఘవాపూర్ అంటే నాకు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ ఉండే. 4 దిక్కుల 4 రోడ్లు, మీరు ఎడిదిక్కు కడితే అడుగు ఊరు నుంచి రోడ్లు వేయించినాం, ఊళ్ళో డబుల్ రోడ్ చేసుకున్నాం, బ్రహ్మాండమైన స్కూల్ అంటే కట్టించినాం. ఏది కావాలన్నా మీకు ఎప్పుడు కాదనకుండా పెద్దలు శ్రీనివాసరావు గారు ఎప్పుడు నా వెంబడబడేది, ఖచ్చితంగా ఈ పని కావాలంటే. వారంటే మాకు ఎంతో గౌరవం. వారి మాట ప్రకారం ఏది కోరినా ఈ ఊరిని అభివృద్ధిలో చక్కగా ముందుకు తీసుకొని పోయినాం. మరి రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా మా గంగపుత్రుల కోసమైనా, మా రాఘవాపూర్ గ్రామం కోసమైనా నా శాయశక్తుల మీ సేవ చేస్తాం. ఒకప్పుడు ఇదే రాఘవాపూర్ లో బతుకమ్మ పండుగ నాడు బతుకమ్మలు వేయాలంటే ట్యాంకర్ తోని బొంద తీసి నీళ్లు పోసి అన్న బతుకమ్మలు వేసిన రాఘవాపూర్ పెద్ద చెరువు. కానీ ఇలా అదే రాఘవాపూర్ పెద్ద చెరువు ఎండాకాలంలో కూడా నిండు కుండలెక్కు ఉన్నది. అంటే ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ చేసిన కృషి కాదు. కొంతమంది మూర్ఖులు హైదరాబాద్ లో మాట్లాడుతుంటారు, కళ్ళుండి చూడలేని వాళ్ళు, చెవులుండి వినలేని వాళ్ళు మాత్రమే అట్లా మాట్లాడతారు. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి జ్ఞానం ఉందా లేదా నాకైతే అర్థం కాదు. ఆయన మాట్లాడుతూ నేను ఎక్కడ సూర్యాపేటలో మాట్లాడింది ఏమంటాడు, కాళేశ్వరంతో 1 ఎకరం బారలేదు, మరి రాఘవాపూర్ పెద్ద చెరువు నిండింది ఎట్లా, పారింది ఎట్లా, ఇంకేమైనా బుర్ర ఉన్నదా లేదా? రంగనాయక సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా? రంగనాయక సాగర్ నిండింది నిజం కాదా? రంగనాయక సాగర్ నీళ్లు రాఘవాపూర్ పెద్ద చెరువులకు వచ్చింది నిజం కాదా? మల్లన్న సాగర్ నీళ్లు వచ్చింది నిజం కాదా? మరి ఆ నీళ్లు రాకపోతే అది కాళేశ్వరం రేఖ ముందు వచ్చినాయా? మరి ఎప్పుడైనా వచ్చినాయా? మరి ఆ కాంగ్రెస్ వాడికి బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా నాకైతే అర్థమైతలేదు. వాడు ఏమంటాడే, కాళేశ్వరం లేకుండానే మొత్తం పంట పండిందట. కాళేశ్వరం లేకపోతే గింత పంట రాఘవాపూర్ లో పడునా? ఈ పంట పండేదేనా? ఈ నీళ్లు వచ్చేదేనా? మరి వానికి ఏం చెప్పాలి? వానికి సోయి ఉందా, సోయి లేదా? అబద్ధం ఆడితేనే అత్యతట్టని ఉండాలి. ఏమనుకుంటారు టీవీలో చూస్తే, అరే కాళేశ్వరంతోనే నీళ్లు వచ్చే ఇంత మంచిగా పంట పండే బతకబట్టి మన వీళ్ళు అనుకుంటున్నారు. మరి వాడు బుర్ర జ్ఞానం లేనట్టు అసలు కాళేశ్వరం లేనే లేదు, పంట వండనే లేదంటే మరి ఏం చేయాలి? వాళ్ళకు అన్నం తింటురా, పెండ తింటురా? ఇలా ఆలోచించాల్సిన అవసరం. బట్ ఏది ఏమైనా ప్రజలకు అన్ని తెలుసు. ఇలా కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది చెరువు నిండా చేపలు పోసిండు, పెద్ద పెద్ద ప్రాజెక్టులలో చేపలు పోసిండు, రొయ్య పిల్లలు కూడా పోసిండు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇంకా చేపలు పోసేదా? అసలు 1 రూపాయి సాయం మా మత్స్యకారులకు అయిందా అని నేను అడుగుతున్నా. 1 పైసా గంగపుత్రులకు సాయం అయిందా అని నేను అడుగుతున్నా. కేసీఆర్ ఉంటే ఇంత చెరువులు మంచిగా చేసిండు, నీళ్ళు వచ్చేటట్టు చేసిండు, చేప పిల్లలు పోసిండు, లూనాలు ఇచ్చిండు, బండ్లు ఇచ్చిండు, వలలు ఇచ్చిండు, ఇంత బతుకుదేరు చూపిండు కేసీఆర్. ఆ రేవంత్ రెడ్డి అంటాడు, మేము చేపలు ఏం బర్రెలు ఏమంటుండే. మరి ఏమిస్తావు? నువ్వు మాత్రం తింటావు, నువ్వు మాత్రం తింటావు. ఇవాళ బంధు పెట్టిండు మొత్తానికి. ఇవాళ బతుకుదేరు నాగం చేసే పరిస్థితి తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అరే ఊళ్ళల్లో పోతే చేతులలో పైసలు లేవు. ఇంతకు ముందు వానకాలం రైతు బంధు పడుతుండే, యాసంగి రైతు బంధు పడుతుండే, టైం మీద పైసలు పడుతుండే. రేవంత్ రెడ్డి వచ్చినాక మన వానకాలం ఎగదొప్పిండు. ఇప్పుడు యాసంగికి 2 ఎకరాలకు వేసిండు, సారాలు ఇచ్చిండు, బారాన్ని ఎగ్గొట్టిండు. రుణమాఫీ అన్నాడు, పావులు అయింది, 12 మందికి ఎగ్గొట్టిండు. ఆ రుణమాఫీ కూడా పావుల మందికి అయింది, 12 మందికి ఎగ్గొట్టిండు. అంత మోసం. దవాఖానలో పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది, బతుకమ్మ సీరియల్ బంద్ అయిపోయినాయి. ముసలిళ్ళ పింఛన్ 4000 అన్నాడు, మధ్యలో 2 నెలలు ఎగ్గొట్టిండు. ఇచ్చింది లేదు కానీ పాత పింఛన్ కూడా 2 నెలలు ఎగ్గొట్టిండు. ఇవాళ ఈ రకంగా ప్రజలను కోసపుచ్చుకుంటున్నారు. ఓ హైడ్రా పెట్టి, కథ పెట్టి, ఇలా భూముల ధరలు పడిపోయినాయి.
కేసీఆర్ ఉన్నప్పుడు సిద్దిపేట రాఘవాపూర్ అంతా కలకల్లాంటిది. 40-50 అడుగుతాయా నేను చెప్పు అన్నారు. ఇప్పుడు అదే ఇంట్లో లగ్గమున్నదిగా పిల్లలు 25 కింద 30 కింద అంటే వద్దు వద్దు నాకు పట్టదంటు అట్టుడా ఆగమైంది. అదే అంటే ఇవాళ కేసీఆర్ లేని లోటు ప్రజలు గమనిస్తున్నారు. గమనించేదా లేదా? ఏం నష్టపోయినామో కేసీఆర్ లేకపోతే అర్థమవుతుందా? ఏం పోయిందో తెలుసుకుంటున్నామా లేదా? ఈ రకంగా ఇవాళ జరుగుతా ఉంది. మీకు కూడా రాఘవాపూర్ లో మా గంగపుత్రులు ఏది కోరినా చేసినారు. మంచి కమ్యూనిటీ హాల్ గాని, మీ చెరువు గాని, ఇవాళ ఈ గుడిలో మొత్తం సీసీ వేయమంటే సీసీ గాని, కట్ట మీద అసలు ఎక్కడైతే కట్ట మీదకి రావాలంటే అంత సర్కార్తో ముట్టుండే. బ్రహ్మాండమైన సీసీ రోడ్ పోసాం చెరువు కట్ట మీద. పోసాం లేదా? గుడి దాకా రోడ్ అయింది, గుళ్ళ సీసీ అయింది. మీరు కమ్యూనిటీ హాల్ పెద్దది బ్రహ్మాండంగా అందరికంటే ముందు కట్టించిన విజ్ఞాని.